మొదటి థ్యాంక్స్ నాగార్జున గారికి. బికాజ్ నేను పెద్ద స్టార్ ఫంక్షన్ కాదు ఇది. బట్ ఎక్కడో ఒక చోటు ఒక మంచి ప్రయత్నం ఉంటే, ఒక హానెస్ట్ ప్రయత్నం ఉంటే, అది నేను చేస్తున్నప్పుడు దానికి ఎవరో ఒకరు కావాలి, బట్ దే షుడ్ హ్యావ్ ద పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు నేను తలుచుకున్న ఒకే పేరు నాగార్జున గారు. బికాజ్ ఐ నో నా శ్రేయోభిలాషి అండ్ హీఈస్ మై గుడ్ ఫ్రెండ్. అండ్ నన్ను ఏ రోజు జడ్జ్ చేయకుండా నేనేంటో దాన్ని చూస్తూ అప్రిషియేట్ చేస్తూ ఈజ్ ఆల్వేస్ బీన్ అ వండర్ఫుల్ ఫ్రెండ్. అండ్ ఐ నో వాట్ స్ట్రెయిన్ హీ టుక్. థ్యాంక్ యూ నాగ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ నా దర్శకులకి థ్యాంక్ యూ. బోయపాటి అంటే భాస్కర్ ఉండొచ్చు, సుకుమార్ ఉండొచ్చు, వాళ్ళ లేక నేను లేను. ఎందుకంటే ఎక్కడో ఒక చోటు పూరి కానీ, నేను నా కెరియర్లో వస్తున్నప్పుడు నేను ఆకలితో వచ్చాను. మీరు పూరి గారిని తీసుకులాంటి డైరెక్టర్ వాళ్ళ మొదటి సినిమానే ఆకలితో వచ్చారు. అవి రెండు కలిసింది. సో నేనెంత వాళ్ళ సినిమాకి కాంట్రిబ్యూట్ చేశానో దానికన్నా 100 రెట్లు వాళ్ళు నా కెరియర్కి కాంట్రిబ్యూట్ చేశారు. మీరు లేకపోతే నేను ఇన్ని వేషాలు, ఇన్ని క్యారెక్టర్స్ లేవు. ఓకే, అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద రైటర్స్ ఫర్ ఆల్ దిస్. అండ్ ఈ సినిమాకి వస్తే థ్యాంక్ యూ ప్రియమణి. అంటే ఒక దర్శకుడిగా ఒక కథ అనుకున్నప్పుడు, ఒక పాత్ర అనుకున్నప్పుడు, ఎందుకంటే షీ డస్ అ వెరీ స్పెషల్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్. తన నది లాంటి అని చెప్పింది. నదికున్న గుణం తన పాత్రకున్న గుణానికి అర్థం ఏంటంటే, ఎందుకు ఆ ఉపమా ఒక మెటఫర్ చెప్పానంటే, మనం నది ఒడ్డున నించుంటాం, మనకు కనిపించింది నది అనుకుంటాం, కానీ అలా కాదు. మనకు తెలిసిన నది అంతే. అది దాని ముందు ఎక్కడో బిగినింగ్ ఉంటుంది, తను ఎక్కడ దాకా వెళ్తుందో తెలీదు. ఆన్ ద వే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాపెన్స్ ఇన్ అ క్యారెక్టరైజేషన్. అలాంటి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. ప్రతి క్షణము అన్ప్రిడిక్టబుల్గా ఉండాలి. బట్ ప్రియామణీస్ ఇస్ సచ్ ఎ ఫెంటాస్టిక్ రోల్. ఆ నది ఒడ్డున ఉన్న 3 క్యారెక్టర్లు, భుజంగయ్య కానీ, సత్య శివ కానీ, పృథ్వీ గారి గరుడ కానీ, వీళ్ళు ముగ్గురు జీవితంలో ఒక మార్పుని, వాళ్ళ జీవితంలో ఒక డిఫరెంట్ యాంగిల్ని, డైమెన్షన్ని చూపిస్తూ తన పాటి తను వెళ్ళిపోద్ది. దట్ ఇస్ వై షీ ఈస్ నేమ్లెస్. అండ్ అలాంటి ఒక క్యారెక్టర్ ప్రియామణి, ఐ హ్యావ్ సీన్ హర్ ఫిల్మ్ విచ్ షీ వన్ ద నేషనల్ అవార్డ్. మన దేశంలో ఓన్లీ గ్లామరస్ యాక్ట్రసెస్ మధ్యలో వెరీ ఇంటెన్స్ పర్ఫార్మర్. అండ్ ఈ కథ ఊహించుకోలేను వితౌట్ ప్రియామణి. బికాస్ ఎక్కడో చూస్తున్నాను, బట్ దట్ ఫేస్, దట్ పర్ఫార్మెన్సెస్, దట్ హానెస్టీ ఆమెలో కనిపించింది కాబట్టి ఒక దర్శకుడిగా ఆమెను ఎన్నుకున్నాను. అండ్ వితౌట్ ఈవెన్ థింకింగ్ ట్వైస్ షీ సెడ్ ఎస్. అండ్ యు ఆర్ ఎ వాల్యూ ఎడిషన్. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్, ఒక నటుడిగా నాకు ఆ పెయిన్ తెలుసు. మనము గ్లామర్గానో ఏదో సినిమాలు చేసేస్తాం, బట్ మనలో ఉన్న యాక్టర్కి ఒక రోల్ కావాలి, ఆ ఆకలికి ఒక రోల్ కావాలి. యాక్టర్ సినిమా కాదు, నాకు ఒక డైరెక్షన్ కావాలి, ఒక కథ కావాలి. సో ఐ న్యూ ఐఎమ్ ప్రౌడ్ టు బ్రింగ్ అవుట్ దట్ టాలెంట్ అండ్ దట్ వాస్ వెరీ యూస్ఫుల్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ సచ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. థ్యాంక్ యూ. సత్య, నేను పూరి సినిమా చూసిన రోజే నాకు అనిపించాను. బికాస్ మన తెలుగులో ఏమవుద్దంటే, యాక్టర్ అవ్వాలని చాలా తక్కువ మంది వస్తారు. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ అ స్టార్. అందరూ స్టార్ అవ్వరు. ఇట్ ఈస్ ఎ వెరీ డిఫరెంట్ థింగ్ వెదర్ ఇట్ ఈస్ నాగ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బికమ్ అ స్టార్. బట్ అది కాదు, మనకు కావాల్సింది యాక్టర్స్ కూడా. ఆ కుర్రోడ్లో ఐ సా వండర్ఫుల్ థింకింగ్ రిసెప్టివ్ యాక్టర్. నాకు ఒక నటుడు కావాల్సి అక్కడ. ఐ డింట్ నాట్, బికాస్ మనకు సినిమా చేస్తున్నప్పుడే డిఫరెంట్ సినిమా చేస్తున్నప్పుడు మనకు స్టార్ కాస్ట్ అంటారు, మీరు ప్రొడక్షన్ సార్ రేపు అమ్మాలి. అలా కాదు. ఐ బిలీవ్, బికాస్ నన్ను బాలచంద్ర గారు పిలిచినప్పుడు నేను స్టార్ కాదు. అలా ఇప్పుడు బాలచంద్ర గారు నాకు ఇచ్చినట్టు నాకు కథకి ఆడు కావాల్సింది. ఐ డిడ్ నాట్ ట్రై టు గివ్ హిమ్ లైఫ్, బట్ ఆడులో నా కథకు కావాల్సిన ఒక ప్రతిభ చూశాను, ఒక అప్రోచ్ చూశాను. సో యూ టుక్ దట్ రోల్ ఫ్రమ్ మీ. ఐ డిడ్ నాట్ గివ్ యూ అ లైఫ్. ఇట్ ఈస్ ఇన్ యూ. బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యూ, ఇట్ కెనాట్ కమ్. ఎందుకంటే గురుగారు బాలచంద్ర గారు ఒకసారి ఏదో సీరియల్ డైరెక్ట్ చేస్తూ ఎన్నో సినిమాలు చేసిన తర్వాత ఆయన దగ్గర యాక్ట్ చేస్తుంటే ఐ కుడ్ సీ అట్ ద ఎడ్జ్ దట్ హీ వాజ్ దర్ టీయర్స్ ఇన్ హిజ్ ఐస్. వెళ్ళి అడిగాను, ఏం గురుగారు అంటే, అలాగే ప్రకాష్, నేను ఇవన్నీ నీకు నేర్పలేదు కదా, మీరు ఎందుకు నేను గురు అంటున్నారని. అలా కాదు సార్, మీరు కదా దారి చూపించిందంటే ఆయన చెప్పాడు, లేదు దర్శకుడు నేను స్వార్థిని, నా కథకి నీలాంటి టాలెంట్ కావాలి, అది మీలో ఉన్న టాలెంట్ నేను చూపించింది కాదని. అలాంటి గొప్ప గురువు నాకు దొరికారు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డిడ్ టు యూ. ఆల్ ఆఫ్ అస్ ఆర్ స్పెషల్. మనం ఎవరైనా చూసే కళ్ళు ఉండాలి, మనకు ఒక్క ఛాన్స్ దొరకాలి.
నువ్వు ఎలా నించున్నట్టు నేను నించున్నాను కాబట్టి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఆయన తల్లిదండ్రులకు కానీ ఆయన వైఫ్ వీళ్ళందరికీ కానీ థ్యాంక్ యూ ఫర్ గ్రోయింగ్ అప్ సచ్ ఎ బ్యూటిఫుల్ సెన్సిటివ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ముఖేష్ మై కెమెరామెన్. ఫస్ట్ సినిమా ఊపిరి సెట్లోనే కూర్చున్నాను. లైక్ నా కూర్చుని ఉంటావు చూస్తూ ఉంటాం. సడన్లీ ఒక అసిస్టెంట్ కెమెరామెన్ చూశాను. ఆయనలో ఒక ప్రతిభ ఉంది అనిపించింది నాకు. పిలిచాను, సార్ ఫస్ట్ సినిమా సార్ మీతోనా అన్నాడు. నోరా, ఐ నో యూ క్యాన్ డూ ఇట్ బికాస్ ఐ న్యూ హీ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే ఈ సినిమా మనం డైరెక్ట్ చేస్తున్నప్పుడు చాలా తెలిసిన కెమెరామెన్ పెట్టుకుని మనకి ఇబ్బంది. సో ఆయన నాకన్నా ఎక్కువ తెలుసు, నాకు చాలా కష్టంగా ఉంటుంది. బట్ హీ కేమ్ ఇన్ అండ్ ద టాలెంట్ హీ హెస్ గాట్, ద విజువల్ సెన్స్ హీ హెస్ గాట్. థ్యాంక్ యూ ముఖేష్. ఇంకా ఇళయరాజా గారు, నాకు ఆయనకున్న సంబంధం అనుబంధం, నాకు మ్యూజిక్ తెలీదు, ఆయనకు తెలుసు. నాకు ఏం తెలీదు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాను, ఆయన దగ్గర వెళ్తాను. ఒక తల్లి ఒళ్ళో ఉన్నట్టు ఉంటుంది ఆయనతో ఉంటే. ఆయన నమ్మొచ్చు. నేను నా సినిమా ఇచ్చాను, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ హీస్ ఆల్వేస్ బ్లెస్డ్ మీ విత్ ఆల్ మై ఫిల్మ్స్. అండ్ థ్యాంక్ యూ ఇళయరాజా గారు. అండ్ అభిషేక్ పిక్చర్స్. నేను ఐఎమ్ నాట్ ఎ డిస్ట్రిబ్యూటర్, ఐఎమ్ నాట్ అన్ ఎగ్జిబిటర్. నాకు సినిమా చేసేంత వరకే తెలుసు. ఇలాగే చాలా ఎప్పుడు కోల్పోతుంటాను, నాట్ ఏబుల్ టు రిలీజ్ ప్రాపర్లీ. ఈసారి ఎక్కువ అంత కనిపించింది నేను ఇంకా నిజాయితీగా వెళ్ళాలని సినిమా తీసి కాపీ తీసి అభిషేక్ పిక్చర్ వాళ్ళని అభిషేక్ని పిలిచి నేను సినిమా చూపిస్తాను, మీరు సినిమా చూడండి, నచ్చితే చేయండి, లేకపోతే నేను ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్నాను. సినిమా చూసిన క్షణం నుంచి లేదు ఇలాంటి సినిమాలు పక్కన నేను నించోవాలి, ఐ వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాని పెద్ద సినిమా చేద్దాం, ఈ సినిమాని ఇలా రిలీజ్ చేద్దాం, పండగకు రిలీజ్ చేద్దాం అని వాళ్ళు చెప్తుంటే ఒక దర్శకుడిగా, ఒక ప్యాషనేట్ లవర్ ఆఫ్ సినిమాగా నాకు ఎంత పెద్ద బలం వచ్చిందంటే ఐ విష్ వీ హ్యాడ్ మోర్ డిస్ట్రిబ్యూటర్స్ లైక్ దిస్ హూ బిలీవ్ అండ్ ఏం చేస్తున్నామో మనం నమ్మి మనం కూడా చేయొచ్చు అండి. థ్యాంక్ యూ అభిషేక్ ఫర్ దాట్. భాస్కర్ భట్ల, యు ఆర్ అ వండర్ఫుల్ పోయెట్. ఆయనతో నేను పూరి జగన్నాథ్తో సరదాగా ఏమేమో మాట్లాడుతున్న పనికొచ్చే విషయాలు తప్ప అంటాం. బట్ నేను కూడా డ్రింక్ చేస్తూ బట్ ఆయనతో మాట్లాడేటప్పుడు పోయిటరీ మాట్లాడేవాడిని. ఎందుకు ఆయన కావాలనిపించింది, ఆయనకి వెళ్ళి నా భావాల్ని చెప్పాను. అండ్ దాన్ని ఆయన రాసిన తీరు, ద వే హీ బ్రాట్ అవుట్ మై స్టోరీ ఇన్ హిజ్ ఓన్ పోయిటరీ. థ్యాంక్ యూ. ఎవరో నన్ను ఆపాదించారు నేను కూడా కవి అని. నేను ఆపాదించబడ్డ కవి, మీరు నిజమైన కవి. నాకు తెలియదు అవన్నీ. ఐ కెన్ ఓన్లీ లవ్ దిస్ థింగ్. ఇది థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. నా మనసులో మాట, ఇంతమంది దర్శకులు వచ్చారు. నేను దర్శకుడు అవ్వాలి, నాకేంటో తెలుసని నేను దర్శకత్వానికి రాలేదు. ఐ డోంట్ నో. నా జీవిత ప్రయాణంలో ఒక 200 దర్శకులతో పనిచేశాను, ఒక మోర్ దెన్ 1000 యాక్టర్స్తో పనిచేశాను, ఎంతో టెక్నీషియన్స్తో పనిచేశాను. బట్ ఎక్కడో ఒక చోటు నా జీవితంలో నేను కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతున్నాను నటుడిగా. ఆ కంఫర్ట్ జోన్ అందరూ మహానటుడు అంటున్నారు, గొప్ప నటుడు అంటున్నారు. నాకు పని లేదు, మళ్ళీ నాకు ఎగ్జామ్స్ లేదు. అందువల్ల నేను కొత్తది ఎప్పుడు ఎత్తుక్కుంటా. సో మళ్ళీ ఒక స్టూడెంట్గా నించోవడం నాకు చాలా ఇష్టం. అది కాక నా ఇన్ని సంవత్సరాల అనుభవంలో నాకు ఒకలాగా సినిమా చెప్పాలని ఉంది, నాకు కొన్ని విషయాలు చెప్పాలని ఉంది, బాధ్యతతో చేయాలని ఉంది. నాకు అలగడం గుర్తు. ఐఎమ్ నాట్ ఎ పెసిమిస్టిక్ గై. ఏంటి సినిమాలు తీస్తారని కాదు, నువ్వు చెయ్యి మాటలెందుకు. సో ఐఎమ్ రెడీ టు బి అప్రిషియేట్. బట్ ఐ హ్యావ్ డన్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. నా ధోని కానీ, నా ఆకాశమంత కానీ, అథవా నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కానీ, అవన్నిటినీ నేను నటించే సినిమాలు వేరు. అందులో ఒక వ్యాపారం ఉంటుంది, ఎంతో ఇన్వాల్వ్ అయింటారు. నేను అన్ని రకాల పాత్రలు చేస్తాను. బట్ నా అంతకు వచ్చే వరకు ఒక బాధ్యతతో నాకు తెలిసిన సినిమాలు చేస్తాను. బోయపాటి గారు కమర్షియల్ సినిమా చేస్తున్నారు కదా, అలాంటి సినిమా మీరు చేయరా అంటే చేయడం కాదు, చేయడం తెలీదు నాకు తెలిసింది మాత్రం నేను చేస్తాను. బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎంటర్టైన్మెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్. దర్శకత్వం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నటుడిగా ఒకే పని చేసేవాడిని, బట్ దర్శకుడు అయిన తర్వాత నాకు ఎక్కువ టైం దొరికింది. చదవగలుగుతున్నాను, మ్యూజిక్ వినగలుగుతున్నాను, ఒక కథలో 10 పాత్రల గురించి ఆలోచించగలుగుతున్నాను. అండ్ ఐఎమ్ బికమింగ్ మోర్ అలైవ్ డైరెక్టింగ్ ఫిల్మ్స్. కొత్త ఆనందాన్ని ఇస్తుంది. అండ్ ఈ జర్నీ తెలుగు భాషలో ఒక సినిమా తీశాను. సో ఐఎమ్ ష్యూర్ ప్రేక్షకులు నటుడిగా నన్ను ఆదరించినట్టే ఇది కూడా చూస్తూ నాకు ఇంకా కొన్ని సినిమాలు చేయడానికి ఇంకొంచెం ఊపిస్తారని, ఇవ్వకపోయినా చేస్తూనే ఉంటానని వెళ్తున్నాను. ఇటు ఒక రైతుగా, ఇటు తండ్రిగా, ఇటు ఒక దర్శకుడిగా,
ఒక నిండు జీవితం బ్రతకాలి, కంటిన్యూస్గా ఆయన చెప్పినట్టు ఎనర్జీతో ఉండాలి. ఎక్కడో ఒక చోటు నా ఎనర్జీ నన్ను గెలిపిస్తుందని నాకు నమ్మకం ఉంది. అండ్ ఇవాళ ఇంత లేట్ అయినా, ఇంత వర్షం వచ్చిన మీ అందరికీ, ఈ ప్రోగ్రామ్ని అద్భుతంగా నడిపించిన సుమా గారికి థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.